వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర పుణ్యక్షేత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా శ్రీరాముని పాదకులను బోయిన్పల్లిలోని హస్మత్పేట్లో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మహాభాగ్యం కలగడం పట్ల శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహశిల్పి రామలింగాచారి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహశిల్పి రామలింగాచారి చేతుల మీదుగా పాదకులను తయారు చేశారు. ఈ పాదకుల తయారీ కోసం దాదాపుగా 15 కిలోల పంచలోహంతో కూడిన వెండి, బంగారు తాపడం వాడినట్టు లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పేర్కొన్నారు. ఈ పాదుకను తమ స్వహస్తాలతో రూపొందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పాదుకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం బోయిన్పల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుండి పాదుకలను అయోధ్య రామ మందిరానికి తరలిస్తున్నట్టుగా తెలిపారు. పనిచేస్తుండే నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి, లోహశిల్పి. ఈ పాదుకలు అయోధ్య రామ మందిరానికి తయారు చేయడం అయినది. ఇవి ఇవాళ రాత్రికి బయలుదేరుతున్నాయి.